ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరి మౌలిక సదుపాయాలు కల్పించి పేద పిల్లలకు, పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రోజున ప్రణాళిక సిద్ధం చేసి అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతోని మరి అన్ని పాఠశాలల్లో కూడా కనీస మౌలిక సదుపాయాలు మరి రూమ్ లో ఫ్యాను, ట్యూబ్ లైట్, తాగడానికి మంచినీళ్లు, టాయిలెట్స్, బాత్రూమ్స్ మరి ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా చదువుకోవాలని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు మరి తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేసి ఆ వైపు చర్యలు చేపట్టింది. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో భాగంగా కనీస మౌలిక సదుపాయాలు పూర్తి చేయడం జరిగింది. దాంతోపాటు ఇవాళ స్కూల్స్ కూడా ప్రారంభమైన సందర్భంలో మరి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మరి పిల్లల్ని చేర్పించే కార్యక్రమం, వారికి మరి గతంలో ఏ ప్రభుత్వం కూడా మరి వారికి డ్రెస్ ఇవ్వలేదు విద్యార్థులకు. మరి వాళ్ళ స్కూల్ స్టార్ట్ కాగానే వాళ్ళకి డ్రెస్ ఇచ్చే కార్యక్రమానికి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో శ్రీకారం చుట్టింది. వాటితో పాటు ముందుగానే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా ఇచ్చి మరి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా మరి ఇంగ్లీష్, తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలలో చెప్పడం ద్వారా మరి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మరి పేద వర్గాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పేద వర్గాల పిల్లలు కూడా గవర్నమెంట్ పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియం చదువుకునే విధంగా అన్ని రకాల సదుపాయాలు మన ప్రభుత్వం కల్పిస్తా ఉంది. మరి పేద వర్గాల్లో ఉన్నటువంటి అక్కడుగున ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, పేద వర్గాల తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ గవర్నమెంట్ విద్య క్వాలిటీతో కూడుకున్నటువంటి విద్యని మన ప్రభుత్వం అందిస్తా ఉంది. గవర్నమెంట్ పాఠశాలల్లో కూడా మరి నైపుణ్యత కలిగినటువంటి అన్ని రకాలుగా 100% నైపుణ్యత కలిగినటువంటి మేధావి వర్గం అయినటువంటి ఉపాధ్యాయులను నింపి వారి ద్వారా విద్యను అందిస్తా ఉంది. కాబట్టి ప్రైవేట్ పాఠశాలలో కంటే ధీటుగా గవర్నమెంట్ పాఠశాలలో మరి మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అందించడానికి కోసం మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ పాఠశాలల్లోనే మీ పిల్లల్ని మరి చేర్పించాలా, చదివించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.